గుండెపోట్లకు మించి ప్రస్తుత సమాజంలో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదకరంగా మారుతోందని స్టార్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గోపీచంద్ మన్నం అన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగితే ఆ మహమ్మారిని జయించొచ్చని వ్యాఖ్యానించారు. ఆ కోవలోనే హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రామ్గూడలో స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ను వైద్యుల బృందంతో కలిసి గోపీచంద్ మన్నం ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకే క్లినిక్ అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యులు వివరించారు. స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. హార్ట్ డిసీజ్ అనేది ప్రివెన్షన్ చేయడానికి చాలా ఇండివిజువల్ గా కమిట్మెంట్ ఉంటే గానీ జరగదు. ఒక స్ట్రక్చర్డ్ డయాగ్నోసిస్ స్ట్రాటజీ ద్వారా ఒక్కొక్క పర్సన్ కి వాళ్ళకి అవసరమైన కస్టమైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇవాళ స్టార్ హాస్పిటల్లో ఈ ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అనే ఈ సెంటర్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గర్వించదగ్గ విషయం ఏంటంటే మా హాస్పిటల్లో హైలీ స్పెషలైజ్డ్ వెల్ ట్రైన్డ్ ఇంటర్నేషనల్ గానే ట్రైన్ వచ్చిన డాక్టర్ సురేష్ కానీ డాక్టర్ అంజనేయ కానీ వీళ్ళందరూ దే ఆర్ డెడికేటింగ్ దేర్ ఎంటైర్ ప్రొఫెషనల్ లైఫ్ టు డెవలపింగ్ ఏ మోడల్స్ ఫర్ హార్ట్ డిసీజ్. ఈ మధ్య కాలంలో మనం హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా అన్డయాగ్నోస్డ్ అండ్ చాలా విస్మరిస్తున్నాం. సో ఫోకస్ ఇది అంతా హార్ట్ అటాక్స్ మీద ఉంది తప్పితే హార్ట్ ఫెయిల్యూర్ మీద చాలా తక్కువ ఉంది. సో పేషెంట్ అవగాహన కానీ పేషెంట్కి మందులు ఎలా వాడుకోవాలి ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ అడ్వాన్స్ థెరపీస్ కింద ఏం చేయాలి అన్న దానికి సో నాతో పాటు హార్ట్ ఫెయిల్యూర్ కార్డియాలజిస్ట్ తో పాటు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, సో డివైజులు పెట్టే కార్డియాలజిస్ట్ ప్లస్ ఇమేజింగ్ కార్డియాలజిస్ట్ అందరూ పర్యవేక్షణతో పేషెంట్ కి ఆల్మోస్ట్ వరల్డ్ కేర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ స్టార్ట్ చేశాం.